ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని అమలు చేయాలని సీఎం కోరారు. అంతర్జాతీయ పరిమాణాలతో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం, పల్ప్ పరిశ్రమల కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపూరి మామిడి ధరలు పడిపోయాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం 280 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో దాదాపు 91,011 హెక్టార్లలో తోతాపూరు సాగులో ఉందని, దీని ద్వారా 8,65,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, లక్షలాది రైతు కుటుంబాలకు ఇది జీవనాధారంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత సీజన్లో పెట్టుబడి వ్యయం పెరగడం, ధరలు కుప్పకూలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని మార్కెటింగ్ పరిస్థితి ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 7,03,000 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. దీంట్లో భాగంగా కిలోకి అదనంగా రాయితీ ₹4 చొప్పున కిలోకి మామిడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీనికి కేంద్రం మద్దతు ఇవ్వాలని, ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే మామిడి కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేసేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.